వెల్కమ్ టు ట్రూరైన్ న్యూస్. ఇల్లందు మండలం మర్రిగూడెం గ్రామ పంచాయతీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లాపురం గ్రామం, మర్రిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఆదివాసీ గిరిజన గ్రామాలే. ఈ గిరిజన రైతులు గత 2002 నుండి 2005 వరకు పోడు భూములు కొట్టుకొని అట్టి పోడు భూములకు అటవీ హక్కుల పట్టాలు కూడా పొందారు. గత 2006 సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ పాలకులు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పట్టా హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది. తిరిగి కేసీఆర్ పాలనలో కూడా కొన్ని హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ భూములలో ఆదివాసులు వ్యవసాయ పంట బోర్లు వేయించుకొని కరెంటు లైన్లకు డీడీలు కట్టుకొని గత 15 సంవత్సరాల నుండి 2 పంటలు పండించుకుంటున్నారు. ఏప్రిల్ నెల 7/5/2025 నుండి మా గ్రామానికి ఫారెస్ట్ అధికారులు కొత్తగా వచ్చినట్టుగా ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ అధికారులు వచ్చారు. మా ఆదివాసీల రైతుల పంట బోర్లను పూడ్చడం కోసం, కరెంటు లైన్లను తొలగించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా కాచనపల్లి రేంజర్ చలపతిరావు పని కట్టుకుని మా ఆదివాసీ గిరిజనులపై దౌర్జన్యం, దాడులకు, బెదిరింపులకు దిగుతున్నారు. ఫారెస్ట్ వారి సిబ్బందిని మా గ్రామంలోకి వచ్చి ఇంటింటికి నోటీసులు అంటిస్తూ మీ భూములలో ఉన్న కరెంటు లైన్లను, స్తంభాలను తొలగించకపోతే మీపై కేసులు పెడతామని మా ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మాపైన ఫారెస్ట్ కాచనపల్లి రేంజర్స్ కన్ను పడిందని, మా ఆదివాసుల కడుపు కొట్టకండి సార్ అంటూ, మా ఆదివాసులు అంటేనే మీకు అంత చులకన, బతుకు ఏవో బతుకుతున్నాం మేము, మమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ ఫారెస్ట్ అధికారి గురించి మిగతా ఉన్నతపై అధికారులకు మా ఆదివాసుల గురించి ఆలోచించాలని, ఇక్కడుండే రేంజర్ నుంచి మమ్మల్ని కాపాడాలని అధికారులను కోరుతున్నాం అన్నారు. మాత్రం మేము వాళ్ళకున్నది మాకే ఉన్నది. గొడవ పెట్టుకున్నామా ఆడోళ్ళు మగోళ్ళు కాదు, ఆడోళ్ళు కొట్టేది. ఇలా ఈ పరిస్థితి మేము కూటికి తిప్పలు పడి ఎన్నో లైన్లకు డబ్బులు లేక ఎంత తిప్పలు కట్టుకున్నాం. ఎన్నో రకరకాలుగా మేము ఎన్నో పొట్ట తిప్పల కోసం మేము ఎన్నో చేసుకుంటా మేము కరెంటు లైన్ తీసుకొని ఫోన్లు వేసుకుంటాం. మీరు ఇప్పుడు వచ్చి పీకు మీరంతా 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు సాగు చేసిన భూములు అవి ఈ రోజు పట్ట లేకుండా చెప్పు. మరి ఎందుకు సార్ అట్లా చెప్తాను? ఇప్పటి నుండి కాదు కదా, బోర్లు వేసిన ఏదో మా కష్టం కొడుకొని లక్షలు కట్టుకొని ఫోన్ కన్నా మోటార్లు తెలుసుకుంటా కూడా ఉన్నాం మేము. లైన్లు మేమెందుకు బతుకున్నాం? ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాం మేము. మా జీవనాధారం మొత్తం ఇక్కడ బాధ్యులం. ఈ భూమి నా వయసు చూడండి, నా వయసు నేను పుట్టా ముందు ఈ ఊరు పుట్టింది, అందులో నేను పుట్టాను. నేనేమన్నా చిన్నపిల్లగా మోకట్ల పోతానా, మాట్లాడుతున్నా ఏంటి మా పరిస్థితి? మమ్మల్ని ఇట్లా మా ఊరు ఈ ఊరు అంటే మేమెందుకు ఊరుకుంటాం? ఈ ఊరు మాది, వాడ మాది, బతుకు మాది, భవిష్యత్తు మాది. అడవి సంపదలు మొత్తం పట్టుకొని మేము ఇక్కడ జీవిస్తున్నాం. ఇవాళ కాదనంటే మేము ఏడుగుపై బతుకుతాం. ఎవరైనా నువ్వు అరెస్టు కావచ్చు, పోలీసు కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అయినా పారిస్తాలు చేస్తున్న దౌర్జన్యం పారిస్తాలు చేస్తున్న దౌర్జన్యం పారిస్తాలు చేస్తున్న దౌర్జన్యం పారిస్తాధికారి సంపదరావు చేస్తున్న దౌర్జన్యం పారిస్తాధికారి చేస్తున్న కట్టుకోలే, బోర్లు వేసుకోలే. ఆయన కనుమన్న బోర్ మా కనుమన్న పోవాలి.